హాయ్, నేను మీ జయంతి అల్లూరిపల్లి. ఈరోజు విశేషం ఏంటి తెలుసా? ఈరోజు మేము థియేటర్లో మూవీ చూడడానికి వెళ్తున్నాం. అది పెద్ద విశేషం ఏముందంటారా? విశేషం మరి 1.5 years అయిందండి థియేటర్కి వెళ్ళి మూవీ చూసి. రోజు చూస్తున్నాం టీవీలో, కానీ అది వేరు కదా. ఎప్పుడో లాక్డౌన్ బిఫోర్ థియేటర్కి వెళ్ళి మూవీ చూసి వచ్చాం. మరి ఇప్పుడు కొంచెం తగ్గింది కదా హడావిడంతా. సో ఈరోజు మేము బయలుదేరి వెళ్తున్నాం. మరి 2.5 years ఏం చేసామంటే, ముందు తరం అంటే మా తరం వాళ్ళ మూవీస్ కొన్ని వేసి చూపించాను అమృతకి. యూట్యూబ్లో మంచి మంచి మూవీస్ ఉంటాయి కదా, అవి ఇప్పుడు రావట్లేదు నిజంగా. అలాంటి సినిమాలు గుండమ్మ కథ, మరి జస్టిస్ చౌదరి, లవకుశ, ఇలాంటి సినిమాలు అసలు ఇప్పుడు ఈ తరం వాళ్ళు అసలు చూస్తుండరు. మరి ఇంకా చెప్పాలంటే నాగేశ్వరరావు గారిది ఒకటి సుడిగుండాలని ఒక మంచి మెసేజ్ మూవీ, అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా వేసి చూసాం ఈ మధ్య. మరి ఇంకా ప్రేమ్ నగర్, ప్రేమ్ మందిరు, ఇలాంటివి కూడా కొంచెం అంతకుముందు మంచి మంచి స్టోరీస్ ఉన్న పిక్చర్స్ వచ్చినాయి. ఇక తర్వాత తరానికి వస్తే జంధ్యాల గారి హాస్య బ్రహ్మ, ఆయన పిక్చర్స్ అసలు నవ్వి నవ్వి కడుపుపోతుంది అనమాట. అసలు ఆ డైలాగ్స్ ఏంటి, ఆ జంధ్యాల మూవీస్ ఎప్పుడైనా చూడొచ్చు మనం పెట్టుకుని. ఇంకా తర్వాత వస్తే ఇక విశ్వనాథ్ గారు, ఇక ఆయన కళాఖండాలు అసలు అనమాట. ఏ మూవీ చూడండి అద్భుతం, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తే. సాగర్ సంగమం ఏంటి, స్వాతి ముత్యం ఏంటి, మరి చిరంజీవి గారు నటించింది స్వయం కృషి ఏంటి, అన్నీ అద్భుతం అండి. అందులో సాంగ్స్ ఏంటి, వాళ్ళ యాక్షన్ ఏంటి, ఆ సంభాషణలు ఏంటి, అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తాయి. అలాగే కొన్ని తర్వాత వచ్చినాయి, మన్మధుడు, నాగార్జున వేసిన మన్మధుడు ఒకటి, వెంకటేష్ వేసిన నువ్వు నాకు నచ్చావేంటి, ఇలాంటివి కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటాయి. అలా కొన్ని మూవీస్ నేను అమృత ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని వేసుకొని చూసాం. తర్వాత మనకి నెట్ఫ్లిక్స్లోను, తర్వాత అమెజాన్లోను ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా వేస్తున్నారు. అయితే వీటి టైటిల్స్ ఎలా ఉంటున్నాయంటే మర్చిపోతాం అసలు. మేమైతే నా చిన్నప్పుడు చూసిన సినిమాల గురించి కూడా నేను చెప్పగలుగుతున్నా, కానీ ఈ టైటిల్స్ కానీ అందులో ఉన్న కథ కానీ మళ్ళీ గుర్తుపెట్టే వీలుగా ఉండట్లేదు అసలు. ఎందుకంటే కొన్ని మూవీస్లో సాంగ్స్ బాగుంటున్నాయి, కొన్ని మూవీస్లో యాక్టర్స్ బాగా చేస్తారు, కొన్నిట్లో కథ బాగుంటుంది. ఆల్రౌండ్గా అబ్బా ఈ పిక్చర్ ఎంత బాగుందో మళ్ళీ చూడాలనిపించేంతగా ఈ మధ్య రాలేదు అసలు సినిమాలు. అలా లాక్డౌన్కి ముందు మేము F2 చూసాం. F2 బాగుందండి, ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్, చాలా ఎంజాయింగ్గా ఉంది. అది బాగుంది అదొకటి. అయితే అదే ఇప్పుడు కంటిన్యూషన్ F3 అని వచ్చిందట, బాగుందంటున్నారు. సో ఈరోజు విజయవాడలోని పీవీపీ మాల్లో ఆ మూవీ చూద్దామని వెళ్తున్నాం. మరి మీరు కూడా రండి, మా పీవీపీ మాల్ చూపిస్తాం. అమృత చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుంది థియేటర్కి వెళ్తున్నామని. అమృత 3 years తర్వాత థియేటర్లో చూడబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది, ఎక్సైటెడ్. అంతే, కరోనా గురించే కదా. ఎలా అయినా థియేటర్లో చూసింది లేరు కదా, ఓటీటీలో చూడటం ఓకే, నేను థియేటర్లో చూడటం అసలు ఆ మజా వేరు. విజువల్ ఎఫెక్ట్స్ అయిన ఉంటాయి కదా, అవి అవును ఏదో చూస్తాం కానీ అసలు అది కాదు. థియేటర్లో చూస్తూ ఆ పాప్కార్న్ తింటూ అదొక మజా అనమాట. అప్పుడే బాగుంటుంది. వచ్చేసాను థియేటర్కి. మమ్మీ ఎలా అనిపిస్తుంది? పైన 4th floorలో ఉన్నాం, ఇప్పుడు మన మూవీ ఫ్లోర్లో. చక్కగా ఇక్కడి నుంచి వెళ్ళి ఎంత బాగా కనిపిస్తుందో, అందరూ వెళ్తుంది చక్కగా, చాలా బాగుంది. అది కాదు కానీ మనుషులు చూసి చాలా రోజులు అయినట్టుంది. అవును, 2 years నుంచి ఇంత జనాలు అసలు ఎక్కడ చూడలేదు మన ఈ మధ్యకాలంలో. వెరీ హ్యాపీ, చక్కగా ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఇక్కడ కూర్చొని ఇలా చూడటం, ఇక్కడ కూర్చొని ఇట్లా చూడడం నాకు చాలా ఇష్టం అనమాట. అంతా కనిపిస్తుంది కదా, అన్ని బాగా కనిపిస్తాయి. లాక్డౌన్ వల్ల మన ఇంట్లోనే ఉండిపోయారు కదా, ఎవరిని ఇంతమందిని ఎక్కువ మంది చూడనే లేదు. అయిందా? బస్సు తీసావా కింద? అది బస్సు, అదే బస్.
అభి, ఆది, అర్జున్ ముగ్గురు ట్రావెల్ చేశారు ఈ బస్సులో ఇండియా వచ్చినప్పుడు. ఒకే ఏరియాలో అన్ని షాపింగ్, ఫుడ్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. చాలా అది ఏసీ కాదు, మనకి ఏం తెలియలేదు అసలు. చాలా మంచి పిక్నిక్ మంచి ఐడియా వేసి పిక్నిక్లో వచ్చేవాడికి చాలా రోజులుగా ఇంత జనాలు చూసి ఇట్లా అవుట్ సైడ్ వచ్చి ఇలా ఏసీ థియేటర్ హాయిగా అనిపించింది. బయట వెళ్ళాలని పడిపోతున్నాను. బాగుంది ఇక్కడ నిజంగా. షాపింగ్ చేయొచ్చు, ఫుడ్ కోర్ట్ కూడా ఇక్కడ. మొత్తం ఎన్ని స్క్రీన్స్? ఫోర్ స్క్రీన్స్. నా పేరు అమృత. మేము జయంతి వల్లూరుపల్లి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. మీరు మీ పేరు చెప్పండి. మీరు బిజినెస్ జాబా అండి? ఓకే, ఇప్పుడు ఏ మూవీకి వచ్చారు? ఓకే, డాన్ సినిమాకి. ఎలా ఉందంట డాన్ సినిమా? ఓకే, F3 చూసారా మీరు? F3 మూవీ చాలా బాగుంది. ఓకే, ఇంకా యాక్టింగ్ కూడా చాలా బాగుంది. తర్వాత మూవీస్ కూడా మామూలుగా వెళ్తూనే ఉంటాను. ఓకే, నీ పేరేంటి? భావన. ఏ క్లాస్ చదువుతున్నావు? ఫస్ట్. నీ ఫేవరెట్ హీరోయిన్లా ఉన్నావు. థ్యాంక్ యూ అనాలి. ఇంకా మీ వాళ్ళు ఎవరైనా వచ్చారా మీతోటి? వచ్చారమ్మా, మా అన్నయ్య గారు వచ్చారు. మీ పేరండి? మీరు చాలా చక్కగా రెడీ అయ్యారు. పేరు. ఓకే, అందరం కలిసి సినిమాకి వచ్చాం. లవ్ మ్యారేజ్ అండి. అదే ఇద్దరు చెరువు చెప్పారు. ఏది కనుక చెప్పండి, చెప్పుకుంటారండి. చెప్పండి. అరేంజ్ మ్యారేజ్ అనే లవ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ ఏమో. లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయి ఉంటుంది. ఏం ఐస్ క్రీమ్ అది? చాలా ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ, కొత్త కొత్త రకాలు. కానీ అవును, నాకైతే వెనీలా ఇష్టం. వెనీలా ఐస్ క్రీమ్ తర్వాత ఏదైనా బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ వేసాను. కొన్ని నట్స్ ఇక్కడ వేసాను, కానీ స్ట్రాబెర్రీ కూడా అప్పుడప్పుడు తింటా. కానీ ఎక్కువ వెనీలా బాగా ఇష్టం నాకు. ఎంజాయ్. వెనిలా విత్ ఫ్యూ నట్స్. ఎవరిలా చేశారు అరేంజ్మెంట్? అవును, క్యారమిల్ విత్ నట్స్ ఓవర్లోడ్. అది ఇష్టం కదా. అవును, కానీ ఎలా ఉంది అమృత? బాగుంది. ఫ్లవర్లో అరేంజ్ చేస్తాండి ఐస్ క్రీమ్. కానీ ఓకే ఓకే.